హాయ్ అండి. ఈరోజైతే పెయింట్లు అయితే వేయడం స్టార్ట్ చేసామండి. ఇంక పండగ వస్తుంది కదా! ఇంక మా మరిది పెళ్ళైతే ఉందండి ఫిబ్రవరి నెలలో. దానికోసం అయితే పెయింట్లు అయితే వేస్తున్నామండి. చూడండి, వంటగదికైతే ఈ కలర్ వేసామండి. మొత్తం తీసేసాము. మీకు మొత్తం మళ్ళీ క్లీన్‌గా పెడితే బాగా కనిపిస్తుంది. బాగా క్లీన్‌గా పెట్టాక మళ్ళీ అదొక వీడియో చేస్తానండి. బెడ్రూమ్కి అయితే ఈ కలర్ వేసుకున్నామండి, లైట్ గ్రీన్ కలర్. ఇంక బార్డర్ అయితే ఇది వేస్తామన్నారు. ఇంక ఇదే ఈ కలర్ బాగాలేదనేసి ఏదైనా వైలెట్ పింక్ కలర్ ఈ కలర్ వేయమన్నామండి. అప్పుడు ఉండేది ఈ కలరే, ఇంక ఈ కలరే వేసేయమన్నాము. ఇదైతే ఇంకా బాగుంటుంది కదా అనేసి ఇలా వేసుకున్నామండి మేమైతే. ఇంకా ఉందండి హాల్లో అయితే ఇంకా వేయలేదండి ఏమి. ఇంకా వేసాక అదొక వీడియో నెక్స్ట్ వీడియో చేసేసి మీకు పెడతానండి, అప్లోడ్ చేస్తాను. ఇదైతే రీసెంట్గా కట్టారండి. అటువైపు బాత్రూమ్స్ వచ్చాయండి. 2 బెడ్రూములకి 2 బాత్రూమ్లు వచ్చాయండి. అందుకే ఇది మధ్యలో పెద్ద హాల్ ఉండేదండి, చిన్నది అయిపోయింది. చూడండి, బాగా చిన్నది అయిపోయింది. అసలు ఇరుగ్గా ఉంటుందండి. ఆ పెద్ద విశాలంగా ఉండేది ఇంక ఇందులో ఉండాలంటే. మొత్తం దీనికైతే వేసేసారండి. అక్కడ ఇది ఉంది కదా, గుమ్మం ఉంది కదండి, అక్కడ వరకు వేసారు. ఇంకా అవతల అయితే గజాలు ఉన్నాయండి. ఆ గజాల ముందునైతే గుమ్మంలోనైతే వేరే కలర్ వేస్తారండి. అంతవరకు ఇక్కడ మాత్రం ఈ కలరే వేసేసారు. ఇటు కూడా అదే కలర్ వచ్చిందండి. బెడ్రూమ్లే మారుతాయి. ఇక్కడ హాల్ కూడా మారుద్దాం అనుకుంటున్నామండి. ఇంకా ఇది కూడా గ్రీన్ కలర్ వేసామండి. సేమ్ బెడ్రూమ్లకి సేమ్ కలర్ వేసేస్తున్నాము. ఇక దేవుడి గదికైతే ఏమయ్యాలో ఇంకా ఆలోచిస్తుంది. గది అయితే ఇలా వస్తుందండి మాది. ఇంకా ఫొటోస్ అన్నీ తీసేసాము. ఇంకా ఇక్కడైతే ఇది వేస్తారని అన్నారనేసి పైన అయితే వేసేసారండి. సీలింగ్కి వైట్ కలర్ పెయింట్ వేసారు. ఇక్కడైతే ఏ కలర్ ఇంకా మేము సెలెక్ట్ చేసుకోలేదు. గుమ్మం కూడా సెలెక్ట్ చేయలేదండి. ఏది వేయాలో తెలియట్లేదు, ఏ సెలెక్ట్ చేయాలో అర్థం కావట్లేదు. మీరైతే ఏదేస్తే బాగుంటుందో గెస్ చేయండి, కామెంట్ చేయండి ఏదేస్తే బాగుంటుంది అనేసి. ఇల్లైతే ఇలా వచ్చిందండి. ఇంకా అన్నీ పేస్ట్ చేసి అన్నీ నీట్గా సర్దుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. అందాక ఇది వేయలేదు కదండి, మీకు అలా అనిపిస్తుంది. కబోర్డ్స్ ఉండేవండి, లోపలికి ఉండేది బాగుండేది. అంతా చూపిస్తున్నాను చూడండి మీకు. ఇలా వస్తుంది. ఇంక వీటికైతే బార్డర్స్ ఉండిపోయింది, మొత్తం అయిపోయింది. బార్డర్స్ ఫినిష్ చేయలేదు, ఇంకా అది వదిలేశారు. ఇదైతే వంటగది. వంటగది అయితే వైలెట్ కలర్ అనుకుంటా ఇదండి. దీనికైతే చింతపిక్క కలర్ అంటారు కదండి, ఆ కలర్ వచ్చింది. బాగుందండి, కాఫీ కలర్ టైప్లో ఉంది. నాకైతే వంటగది కలర్ కాంబినేషన్ బాగుందండి, బాగా అనిపిస్తుంది. బాగా జిగ్మంటుంది, బాగా కనిపిస్తుందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా వివరంగా చెప్తాను. అంతే, వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.